హలో నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. ఆంధ్రప్రదేశ్ రాజధాని పైన పెద్ద ఎత్తున రాజకీయ చర్చ జరుగుతుంది. ఒక పక్క అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటూ కూడా కూటమికి సంబంధించిన నేతలందరూ కూడా మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి చట్టబద్ధతను కూడా మనం చూస్తూ వచ్చాము. రెండు ఉభయ సభలు కూడా అమరావతి రాజధాని అంటూ కూడా ఒక గెజిట్ని కూడా ప్రకటిస్తూ వచ్చింది. సో ఇలాంటి నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అమరావతిని డెవలప్ చేయాలంటే సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి ఆల్టర్నేటివ్గా మావిగన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలను కలుపుతూ ఒక గ్రోత్ కారిడార్గా అనౌన్స్ చేయండి. తద్వారా తక్కువ ఖర్చుతోనే ఆంధ్రప్రదేశ్కి రాజధాని కూడా ఏర్పడుతుందంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. సరే, జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదనను కూటమి అంగీకరిస్తుందా లేదనేది పక్కన పెట్టేస్తే మాత్రము దీని మీద పెద్ద ఎత్తున తీవ్ర స్థాయిలో చర్చలు కూడా జరుగుతున్నాయి. నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించినట్టు మావిగన్ సరైన ప్లానేనా, లేదంటే చంద్రబాబు నాయుడు పదే పదే అమరావతి తన కలల రాజధాని 20 ఏళ్ల లోపు కాదు 40 ఏళ్ళైనా సరే అమరావతి రాజధానిగా ఉంటుంది, అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దుదామని చెప్పేసి పదే పదే చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడుతున్నారు. నిజంగా ఆంధ్రప్రదేశ్లో అమరావతి వర్సెస్ మావిగన్గా జరుగుతున్నటువంటి రాజకీయం ఏంటి? అలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా? అమరావతి త్వరగా అభివృద్ధి చెందుతుందా, మావిగన్ త్వరగా అభివృద్ధి చెందుతుందా? సో ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఈ అంశాలకు సంబంధించి ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు శర్మ గారు. నమస్తే. నమస్తే అండి. సో రాజధాని అనేది కూడా ప్రతి రాష్ట్రానికి అవసరము, ఎందుకంటే అది ఒక గ్రోత్ ఇంజన్ లాంటిది. ఎందుకంటే రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వాలన్నా ఏం కావాలన్నా కూడా ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, రూలింగ్ మొత్తం అక్కడి నుంచే నడుస్తుంది. సో ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయ్యి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా అమరావతి అనేటువంటి క్యాపిటల్కి సంబంధించి కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఎక్కడా పొంతం లేదు. మీ వ్యూ ప్రకారము అమరావతి అనేది డెవలప్మెంట్ పాజిబిలిటీ గ్రోత్ ఇంజన్గా ఉంటుందా? థ్యాంక్ యూ కిషోర్ గారు. ముఖ్యంగా మనం గమనించినట్టయితే క్యాపిటల్ అనేది మీరు అన్నట్టు చాలా అవసరం. ఇప్పటికే చాలా ఆలస్యం కూడా అయిపోయింది. ఎందుకంటే మనకు ఏపీ రీఆర్గనైజేషన్ అయిన తర్వాత దాదాపు 12 సంవత్సరాలు ఇప్పుడు కావస్తుంది. మరి ఇప్పుడు కూడా మనం ఏర్పరచుకోలేదంటే భవిష్యత్తుకు మనం ఏం సమాధానం చెప్తాం అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. ముఖ్యంగా క్యాపిటల్ అనేటువంటిది, క్యాపిటల్ రీజన్ అనేటువంటిది సూపర్ క్యాపిటల్ రీజన్ అని అంటాం, ఎస్సీఆర్. అది ఎప్పుడైనా ఒక రాష్ట్రానికి మనం ఏర్పాటు చేసినప్పుడు చాలా రకాలైనటువంటి అంశాలని మనం దృష్టిలో తీసుకుంటాం. మనం ఇప్పుడు ఎన్సీఆర్ కనుక తీసుకుంటే న్యూఢిల్లీ క్యాపిటల్ రీజన్, అసలు దాని స్ట్రాటజిక్ పొజిషనింగ్ ఏంటి, అలాగే వాళ్ళు అక్కడ తీసుకున్నటువంటి పర్వ్యూ ఏంటి అని మనం ఆలోచన చేస్తే దాని నుంచి మనం ఆ ఎన్సీఆర్ నుంచి ఎస్సీఆర్ కొన్ని సమాధానాలు మనం వెతుక్కోవచ్చు. ఓకే, మరి అలా చూసినప్పుడు ముఖ్యంగా మనం డిస్కస్ చేసాం ఇంతకుముందు శివరామకృష్ణన్ కమిటీ గురించి కూడా. సెక్షన్ 6 ఆఫ్ ది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చాలా చక్కగా ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది. అదేంటి అంటే వీ హ్యావ్ టు లొకేట్ ది క్యాపిటల్ రీజన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పింది. మరి దాని రెస్పాన్సిబిలిటీని శివరామకృష్ణన్ కమిటీ కూడా ఆపాదించింది. శివరామకృష్ణన్ కమిటీలో నేను అబ్జర్వ్ చేసింది ముఖ్యంగా 3 పాయింట్స్ అండి. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇట్ హ్యాస్ టు బీ ఈకలాజికలీ సస్టైనబుల్. ఓకే, దట్ ఈస్ ది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ ఇట్ షుడ్ నాట్ బీ ఏ సెంట్రలైజ్డ్ వన్, ఇట్ షుడ్ బి డీసెంట్రలైజ్డ్ అనేది వాళ్ళ ఇంటెన్షన్. ఎస్. ఇక థర్డ్ పాయింట్ ఏమంటే దేర్ షుడ్ బి సూపర్ కనెక్టివిటీ. సో ఈ 3 అంశాలను కనుక మనం పరిగణలోకి తీసుకుంటే ఫ్యాక్టర్స్, ఇప్పుడు మావిగన లేకుంటే అమరావతి, ఇప్పుడు ఒక రకంగా మీరు అన్నారు చట్టబద్ధత కూడా వచ్చేసింది కాబట్టి మనం ఈ చట్టబద్ధత వచ్చినటువంటి నేపథ్యంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముందు కూడా ఈ ఫైల్ వెళ్తోంది. ఆల్మోస్ట్ బై ది ఎండ్ ఆఫ్ ది డే మేబీ అప్రూవల్ కూడా మనకు వచ్చేటువంటి ఈ సందర్భంలో మనం థియరిటికల్గా కొన్ని డిస్కషన్స్ చేసుకోవచ్చు. ఎందువల్ల అంటే మావిగన్కు నిజంగా అటువంటి అవకాశం ఉందా అనేది ఫస్ట్ మనం తీసుకోవాలి. మనం మేనేజ్మెంట్లో ఎప్పుడు కూడా ఒక ప్రాబ్లం కానీ ఒక ఇష్యూ కానీ తీసుకున్నప్పుడు టేబుల్ టాప్ చేసినప్పుడు ఫస్ట్ ది ఫెల్ట్ నీడ్ అనేటువంటిది చూస్తాం. వాట్ ఈస్ ది ఫెల్ట్ నీడ్ ఫర్ చూజింగ్ మావిగన్ అనేది చాలా ముఖ్యం. మరి అది కనుక మనకు అక్కడ సమాధానం వచ్చినట్టయితే మనం ముందుకెళ్తాం. అసలు ఈ మావిగన్ అనేటువంటిది హైపోథెటికలా రియలిస్టిక్ అనేది మనం చూడాలి. ఆ బ్యాక్డ్రాప్లో ఎప్పుడైతే మనం అమరావతిని చూసామో ఈ రెండింటిని మనం పరిశీలన చేసేటప్పుడు శివరామకృష్ణన్ కమిటీ మనకు పరమ ప్రమాణం. మరి అక్కడ ఏమని ఉందంటే సెంట్రలైజేషన్ క్యాపిటల్ ఇంటెన్సివ్ నేచర్ ఉండరాదు అని చాలా స్పష్టంగా ఉంది వాళ్ళ కమిటీ అభిప్రాయపడి. మరి ఆ విధంగా చూసినట్టయితే డీసెంట్రలైజేషన్ వైపే మనం మొగ్గు చూపాలి కమిటీ. అయితే ఇక్కడే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది స్టాచ్యూట్స్ అనేది చాలా ముఖ్యం. మాకు లీగల్గా కూడా
ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఏ సెంటెన్స్ అనేది చాలా ముఖ్యం లీగల్ టర్మినాలజీ. మరి అలా చూసినప్పుడు డీసెంట్రలైజేషన్ అంటే యాక్చువల్గా ఏమిటి అంటే నిజంగా క్యాపిటల్ను డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టడమా కమిటీ యొక్క ఉద్దేశం, లేక ఒక ప్లేస్లో పెట్టి రీజనల్ డెవలప్మెంట్ అలైడ్గా జరగడమా? ఓకే, వాట్ దే మీన్ బై దట్ అనేది ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఈ ఇష్యూ ఇంతగా ఫ్లేరప్ అయిపోవటము, ఇంత హైప్కు వెళ్ళిపోవటానికి కారణం. మరి ఇది ఒకటి జగన్ గారి ప్రతిపాదన అలా ఉంచితే, మరి చంద్రబాబు నాయుడు గారు మీరు అన్నట్టు హీఈస్ డిటర్మైన్డ్ టు బిల్డ్ ఏ క్యాపిటల్ అట్ అమరావతి. మరి హౌ ఫార్ ఇట్ ఈస్ జస్టిఫైడ్ అంటే సూపర్ కనెక్టివిటీ అనేది కొంతవరకు ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకు? సెంట్రలైజ్డ్ రీజన్, వెల్ కనెక్టెడ్. ఇంకోటి అక్కడ చుట్టుపక్కల కూడా మనకు సెంట్రలైజ్డ్గా కనిపించిన అలైడ్ గ్రోత్ కూడా ఉంది. ఎందుకు? మావిగాన్ ఈజ్ నథింగ్ బట్ అమరావతి, మావిగాన్ ఆర్ నాట్ డిస్టెంట్, వెరీ 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 క్లోజ్, దగ్గర ఉంటాయి. ఒక రకంగా మనం చెప్పాలి అంటే ఈరోజు జరిగిన దాంట్లో మనం బాగా ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, జగన్ గారి ఆలోచన రెండూ ఉన్నాయి. అసలు దే ఆర్ నాట్ స్పీకింగ్ అబౌట్ డిఫరెంట్ థింగ్స్, బట్ దే ఆర్ స్పీకింగ్ ఫ్రమ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ అంతే. ఇద్దరు ఒకటే మాట్లాడుతున్నారు. అది కనుక మనం గమనించామనుకోండి అసలు ఇంత ఇష్యూనే కాదు. ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ఫోకస్ అమరావతి మీద పెట్టారు. ఈజ్ నాట్ స్పీకింగ్ అబౌట్ మావిగన్. జగన్ గారు మావిగన్ మాత్రమే మాట్లాడతారు, అమరావతిని మాట్లాడరు. మరి కానీ అసలు అర్థం ఏంటంటే కమిటీ ప్రకారం డీసెంట్రలైజ్డ్గా ఉండాలి అంటే ఒక క్యాపిటల్ రీజన్ ఉండాలి, పక్కన శాటిలైట్ సిటీస్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం న్యూఢిల్లీ చూసాం, నోయిడా, గుర్గావ్, ఫరీదాబాద్, ఇవన్నీ కూడా శాటిలైట్ సిటీస్. ఆ శాటిలైట్ సిటీస్ ఉన్నందువల్లే న్యూఢిల్లీ అంత ఫేమస్ కాగలిగింది. ఇంకోటి ఆ పాపులేషన్ కూడా ఈనాటికి కూడా సస్టైన్ చేయగలుగుతుంది. మరి అటువంటి ఆలోచనలో జగన్ గారేమో శాటిలైట్ సిటీస్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారేమో సెంట్రల్ క్యాపిటల్ రీజన్ గురించి మాట్లాడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ కమిటీ ఏమంటోందంటే ఆ రెండు కూడా ఒకటే అంటోంది. అలాంటి పర్స్పెక్టివ్లో మనం వెళ్ళామనుకోండి డెఫినెట్లీ మనం ఈ రీజన్ను ముందుకు తీసుకొని వెళ్ళొచ్చు. ఇద్దరి అభిప్రాయాలను కూడా కలిపినప్పుడే మనం ఆంధ్రప్రదేశ్కు ఒక అద్భుతమైన ఫ్యూచర్ ఇవ్వచ్చు. అవునవును సార్, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిన పాయింట్ 100% అగ్రీ చేయాలి. బట్ ఇక్కడ ఒక సిచ్యువేషన్ ఏంటంటే అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే అప్పులు చేస్తుందో దాని మీద చాలా ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి, దాని మీద ఎలిగేషన్స్ కూడా వస్తున్నాయి. పర్సనల్గా పొలిటికల్ పార్టీస్ అన్నాక ఒకరి మీద ఒకరు అలిగేషన్స్ చేసుకుంటూ ఉంటారు, వీఆర్ రైట్ అని చెప్పి ఎవరు వాళ్ళు సెల్ఫ్గా చెప్పుకుంటారు. బట్ వెన్ కమింగ్ టు అమరావతి పాయింట్ వచ్చేసరికి ఇప్పుడు అక్కడ డెవలప్మెంట్ చేయాలన్నా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, వాటర్ కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాల కోసమే సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో దీన్ని ప్రతి ఒక్కరు అపోజ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అయినా ఇంకొకరైనా ఏంటంటే అమరావతిని మనం అంత పెట్టి అభివృద్ధి చేయలేం కాబట్టి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని ఒక గ్రోత్ కారిడార్గా తీసుకోండి, కొత్తగా రైతుల దగ్గర నుంచి భూములు తీసుకోవాల్సిన అవసరం ఉండదు, ఉన్న భూముల్ని మనం వీటన్నిటితో కలుపుకొని డెవలప్మెంట్ చేయొచ్చు కదా అనేది వైసీపీ యొక్క ప్రతిపాదన. సో ఇప్పుడు ఇన్ని లక్షల కోట్లు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్టా, లేదంటే వీళ్ళు చెప్పినట్టు దీన్ని ప్యారల్గా అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించేసి వదిలేసేసి ఇది డెవలప్మెంట్ చేయడం కరెక్ట్ అనొచ్చా? యాక్చువల్గా మనం సైంటిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే పార్టీస్ అపార్ట్, ఎప్పుడైతే పార్టీ అనేటువంటిది వస్తుందో దానికి కట్టుబడిపోతారు. అది రైటో రాంగో వాళ్ళకు అంతరాత్మకు తెలిసినా కూడా వాళ్ళు ఆ పరిధిని దాటి వెళ్ళలేరు. మనం ఏంటంటే ఒక సివిలియన్స్గా, ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఎప్పుడైతే ఆలోచన చేస్తామో నిజంగా ఈ రెండు పాయింట్స్ ఆఫ్ వ్యూలో ఎక్కడైనా కన్కరెన్స్, ఎక్కడైనా ఒక కాన్గ్రుయెన్సీ ఉందా అని మనం చూసినట్టయితే క్యాపిటల్ ఇంటెన్సివ్గా ఉండమని శివరామకృష్ణన్ కమిటీ స్పష్టంగా చెప్పలేదండి. అక్కడ బాగా చెప్తూ ఉంది క్యాపిటల్ ఇంటెన్సివ్ అంటే వీళ్ళు మీరు ఇప్పుడు చెప్పినట్టు 2 లక్షల కోట్ల 2 లక్షల కోట్లు. మరి దట్స్ ఏ సూపర్ హెవీ థింగ్. అంటే ది స్టేట్ కెనాట్ బేర్. ఆల్రెడీ మనం ఇప్పుడు ఒక చిన్న ఇన్ఫెంట్ కదా, ఒక ఇప్పుడే మొదలు పెట్టినటువంటి వాళ్ళ ఒక టాడ్లర్కు పోయి మనం ఏదో హెవీ రెస్పాన్సిబిలిటీ ఇచ్చినట్టు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఇటువంటి నేపథ్యం వచ్చినప్పుడు అసలు క్యాపిటల్ ఇంటెన్సిటీని ఏదైతే ఆ ఇంటెన్సిటీని మనం తగ్గించే ప్రయత్నం చేయాలి. అక్కడ మనం ఇంటెన్సివ్గా చేయకుండా క్యాపిటల్ రీజన్, సెంట్రల్ క్యాపిటల్ రీజన్ అదే, కానీ దాంట్లో మనం పెట్టేటువంటి ఆ పెట్టుబడులను, ఇన్వెస్ట్మెంట్స్ను మనం ఒక ఎకనామిక్ అలాగే బిజినెస్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్ కమిటీ ద్వారా వీలైనంత తగ్గించుకొని ఈ మావిగన్ ఏదైతే ఉందో
తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే డెవలప్ చేస్తూ, మీరు అన్నట్టు ప్యారలల్ అని ఒక మంచి పదం వాడారు. ప్యారలల్ అండ్ సైమల్టేనియస్ డెవలప్మెంట్ గనక మనం ఒక బ్లూ ప్రింట్ వేసామనుకోండి, ఇక్కడ మనకి ఎక్కువ భారం పడదు, ప్యారలల్గా అవి పెరుగుతూ ఉంటాయి కాబట్టి వాటి సపోర్ట్ కూడా ఇక్కడ వస్తుంది. అలాంటి ఒక మధ్య మార్గం మనం తీసుకోవాలని నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు ఇంకొక పాయింట్ వస్తుంది సార్, ఎందుకంటే మనం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసుకున్నా లేదంటే తమిళనాడు నుంచి మనం విడిపోయినప్పుడు చూసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ చాలా స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తూ వచ్చింది. ఆఫ్టర్ దట్ 2014 తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయినప్పుడు కూడా ఆంధ్ర లాస్ హ్యూజ్గా వాళ్ళు లాస్ అవుతారు. సో బట్ ఇప్పుడు ఏంటంటే, అంటే కొంతమంది చేస్తున్నటువంటి అలిగేషన్స్ ఏంటంటే, ఇప్పుడు కొత్తగా అమరావతిలోనే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్, ఎక్కువ డబ్బులు పెట్టగలిగితే అటు ఉత్తరాంధ్ర నుంచి ప్రెజర్ వస్తుంది, ఇటు రాయలసీమ నుంచి ప్రెజర్ వస్తుంది. ఎందుకంటే ఈ రెండు సైడ్స్ నుంచి కూడా వాళ్ళు కూడా ఎప్పటి నుంచి ఇప్పుడు సపరేట్ రాయలసీమ కావాలని ఒక హెసిటేషన్ చేశారు, అదొక గొడవలు చేశారు. కాబట్టి ఇన్ఫాక్ట్ ఇంకా హిడెన్ గా కూడా ఈ మధ్య కాలంలో మనం మైసూరారెడ్డి గారి యొక్క వ్యాఖ్యలు కూడా మనం చూసాం కాబట్టి ఇంకా ఇప్పుడు గ్రేటర్ రాయలసీమ గురించి ఇంకా మాటలు వినిపిస్తున్నాయి చాలా మంది. అంటే ఎప్పుడైతే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి మావిగాని అంటున్నాడు, మరో పక్క చంద్రబాబు నాయుడు గారు అమరావతి అంటున్నారో, రాయలసీమ నుంచి కూడా ఒక తెలియకుండా వాళ్ళ ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. సో అంటే ఒక్క ఏరియాని ఎక్కువగా ఫోకస్ చేయడం వల్ల ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తున్నాయి అనుకోవచ్చా? డెఫినెట్గా. ఎందువల్ల అంటే అది అంత సైంటిఫిక్ కూడా కాదు. మనకు కావాల్సింది ఈక్వల్ డెవలప్మెంట్, ఈక్వీ డెవలప్మెంట్. మనం ఎకనామిక్స్ వైజ్ కనుక చూసినట్టయితే ఈక్వల్ డెవలప్మెంట్ ఉండాలి, ఈక్వీ డెవలప్మెంట్ కూడా. దానికి మనం ఏం చేయాలి అంటే ఒక క్యాపిటల్ సిటీ అనేది అనివార్యం. కాబట్టి ఇప్పుడు అమరావతి శాండ్విచ్డ్ బిట్వీన్ రాయలసీమ అండ్ ఉత్తరాంధ్ర. కాబట్టి ఆ రకంగా మనం తీసుకున్నట్టయితే ఓకే, దాంతో ముందుకు వెళ్దాం. కానీ దానిపైనే మొత్తం ఫోకస్ పెట్టామనుకోండి, ఇట్ విల్ నాట్ గివ్ అస్ ది డిజైర్డ్ ఫ్రూట్స్. అందువల్ల మనం ఏం చేయాలి అంటే స్ప్రెడ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఉత్తరాంధ్రను కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే ముఖ్యంగా రాయలసీమకు కొన్ని ఏళ్లగా అక్కడ అన్యాయం జరుగుతోంది పాపం. అక్కడ వనరులు కూడా వాళ్ళకి తగినంత ఉన్నా కూడా వినియోగించుకునే అవకాశాలు లేక వెనకబడుతున్నారు. కాబట్టి రాయలసీమకు ఒక అద్భుతమైనటువంటి ప్యాకేజ్ కానీ, బ్లూ ప్రింట్ కానీ, రోడ్ మ్యాప్ కానీ తయారు చేయాలి. చేసి ఇలా అయితే రాయలసీమ నెక్స్ట్ 5 yearsలో, 10 yearsలో, 25 yearsలో గ్రోత్ ప్లాన్ ఇలా ఉంటుందని చూపించాలి. అలాగే ఉత్తరాంధ్రను అసలు పట్టించుకోవడం లేదు. ఉత్తరాంధ్ర కూడా యు ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మన ఇంట్లోనే ఒక వ్యక్తిని మనం దూరంగా పెట్టడం ఎంత తప్పో, ఉత్తరాంధ్ర కూడా మన ఇంట్లో ఒక భాగమైనప్పుడు డెఫినెట్గా ఉత్తరాంధ్ర వైపు కూడా దృష్టి సారించాలి. అలా ఎప్పుడైతే మనం ఇటు ఉత్తరాంధ్రను రాయలసీమను కలుపుకొని అమరావతిని అభివృద్ధి చేశామో దట్ వుడ్ బి ది బెస్ట్ మోడల్ అని నేను అనుకుంటాను. ఓకే, అంటే ఆ పాసిబిలిటీస్ని కూడా గవర్నమెంట్స్ ఆలోచించాలి. ఎందుకంటే సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇప్పుడున్నటువంటి ఫైనాన్షియల్ కండిషన్స్ని దే నో వెరీ వెల్, మనందరికంటే కూడా వాళ్ళకి ఎక్కువ తెలుసు కాబట్టి సో గవర్నమెంట్ ఆలోచించాలి. సో మీ వ్యూ ప్రకారం ఇప్పుడు తీసుకుంటే అంటే ఇద్దరు స్టాండ్ కరెక్టే, బట్ పొలిటికల్గా కాకుండా యాజ్ అ పబ్లిక్ వ్యూగా చేస్తే ఒక సైంటిఫిక్గా మనం వెళ్ళినాం అనుకోండి, వెళితే నిజంగా చెప్పాలి అంటే రెండు వ్యూస్ను కూడా మనం కంబైన్ చేయొచ్చు. ఇట్స్ నాట్ అన్ ఇంపాసిబుల్ టాస్క్. ఎందువల్ల అంటే మనం ఎప్పుడు కూడా విన్నప్పుడు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది, కానీ ఒక సటిలర్ ఇంటర్ప్రిటేషన్ తీసుకున్నప్పుడు ఇద్దరు ఒకే విషయాన్ని రెండు రకాలుగా మాట్లాడుతున్నారు. ఒకరేమో పెరిఫెరల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు, ఒకరు సెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి ఇద్దరిది కనుక హార్మోనియస్ బ్లెండ్ చేసామనుకోండి, అప్పుడు మనకి ఇక్కడ ముందు భారం తగ్గించుకోవాలి. ఎందుకు క్యాపిటల్ ఇంటెన్స్ కనుక అయిపోయింది అనుకోండి, మనకున్న మొత్తం శక్తియుక్తులు ఇక్కడే పెట్టేస్తే ముందుకు వెళ్ళలేం. ఆల్రెడీ మనం అందరూ ఒకటి ఏం ఆలోచించాలి అంటే 12 సంవత్సరాలైనా క్యాపిటల్ సిటీ లేకుండా ముందుకు పోవటం అనేటువంటిది అంత మంచిది కాదు. మరొక పాయింట్ ఏంటంటే జగన్ గారికి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, ప్రజలు ఒక్కొక్క టర్మ్ ఇచ్చారు. అంటే వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, వాళ్లకు దానికి అనుగుణంగా వాళ్ళు వర్క్ చేయడానికి అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేశారనేది ప్రజల ముందే ఉంది. కాబట్టి ఇప్పుడు రెండు టర్మ్స్ అవి అయిపోయిన తర్వాత ఇప్పుడున్న నేపథ్యంలో మనం ఒకదానికి స్టిక్ ఆన్ కావడం మంచిది. స్టిక్ ఆన్ అయ్యి మన అభిప్రాయాలను కూడా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పి ఒక కలెక్టివ్ హార్మోనియస్ అలాగే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ చేసుకోవడం మంచిదని నేను భావిస్తున్నాను. లెట్స్ సీ శర్మ గారు, ఎందుకంటే ఇది పబ్లిక్ సంబంధించినటువంటి ప్రభుత్వాలు చాలా ఎక్కువ కీ డిసిషన్ తీసుకోవాలి కాబట్టి అది కూడా ఇలాంటి క్రూషియల్ ఈవెంట్లో వాళ్ళు తీసుకునే డిసిషన్ చాలా పెద్ద నిర్ణయం ఇది నిజంగా చెప్పాలి అంటే. చూద్దాం సార్ శర్మ గారు ఎలా. థ్యాంక్ యూ శర్మ గారు, థ్యాంక్ యూ. ఇది శర్మ గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.